నంద్యాల జిల్లాలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై పాణ్యం ఎమ్మెల్యే టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గౌరు చరితారెడ్డి వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని జీర్ణించుకోలేకనే వైసీపీ నేతలు బురద జల్లే రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహ ధ్వంసం ఘటన వెనుక వైసీపీ కార్యకర్తే ఉన్నాడని, ఈ విషయాన్ని అతని భార్య వెల్లడించిందని పేర్కొన్నారు. మెగా డిఎస్సీ ద్వారా 16,000కు పైగా ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకే వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారంటున్న గౌరు చరితారెడ్డితో మా కరెస్పాండెంట్ మురళీకృష్ణ ఫేస్ టు ఫేస్. నంద్యాల జిల్లాలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం ధ్వంసం పట్ల తీవ్ర కలకలం రేగుతుంది. ప్రస్తుతం దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షురాలు పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి గారు ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకున్న ప్రయత్నం. అసలు ఈ విగ్రహం ధ్వంసం వెనక టీడీపీ కుట్ర ఉందని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు. దీని పట్ల మీరు ఎట్లా ఆస్వాదిస్తారు? మీరంతా చూసారు అంటే అక్కడ విగ్రహాన్ని ఎవరైతే ధ్వంసం చేస్తున్నారో అది సీసీ ఫుటేజీల్లో కూడా మనకు ప్రత్యక్షంగా కనపడతా ఉంది. అరెస్ట్ అయిన తర్వాత ఆయన భార్య స్టేషన్కి వెళ్ళి నేను మా మామ వైసీపీ పార్టీ, మా భర్త వైసీపీ పార్టీ, నేను వైసీపీ పార్టీలో ఉన్నప్పుడే నన్ను సిఆర్పిగా తీసుకోవడం జరిగింది, అప్పటి నుంచి మేము వైసీపీ పార్టీ విధేయులుగా ఉన్నామని చెప్పినప్పటికీ కూడా వాళ్ళు ఇంకా మా పైన బురద జల్లడానికి అంటే వాళ్ళే చేసుకొని తెలుగుదేశం ప్రభుత్వంపై బురద జల్లాలి, కూటమి ప్రభుత్వంపై బురద జల్లాలన్న ఉద్దేశం అంటే కుట్రపూరిత రాజకీయాలు చేసి ఏందో రాష్ట్రంలో నంద్యాలలో అంతా అల్లజడి లేపాలా, ప్రజలను పక్కదారి పట్టించాలా, ఒకవైపు రాష్ట్రం అభివృద్ధి సంక్షేమంతో దూసుకెళ్తా ఉంది, ఎట్లయినా దీన్ని డైవర్ట్ చేయాలా, రేపు తొందరలోనే స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి, దీన్ని డైవర్ట్ చేసి ప్రజలను భయభ్రాంతులు చేసి మళ్ళా వాళ్ళకి ఏమన్నా అంటే మొన్ననే 11 సీట్లకే పరిమితం చేశారు, మరి ఇంకా ఘోరంగా ఓడిపోతామేమో, అన్ని స్వీప్ చేస్తారేమో వాళ్ళ నాయకుడు చెప్తా ఉన్నాడు ప్రతి ఒక్క దాంట్లో పోటీ చేయాలి మనము అని చెప్పేసి. అందుకు మళ్ళీ పుట్టగతులు ఉండవేమో, మనకు ఏదన్నా ఇట్లా చేస్తేనన్నా జనాలు భయపడి మాకు చేస్తారేమో అని మా పైన నెపం నెప్పడానికి చూస్తున్నాం. మనం అందరం అంత ప్రత్యక్షంగా సీసీ ఫుటేజీలనే దొరికిన అందుకే ఈ రోజు, లేకపోతే మా పైన నెట్టే వాళ్ళు 100% అది 100కి 100 కూటమి ప్రభుత్వం చేసింది, టీడీపీ వాళ్ళే చేశారని వాళ్ళు ఆరోపణలు చేసేవాళ్ళు ఆ గొడ్డలి పార్టీ. కానీ ఈ రోజు అది మనకు తెలిసింది కాబట్టి ఈ రోజు మళ్ళా అయినా కానీ ఇంత సీసీ ఫుటేజీలో ఇంత డైరెక్ట్ గా తెలిసినా కానీ మళ్ళీ వాళ్ళు ధర్నాలు చేయడము, ప్రజలకు ఇబ్బంది పడి రాస్తారోకోలు చేయడము, మళ్ళీ ఇదంతా అయిన తర్వాత సాయంత్రం మళ్ళీ వాళ్ళ పెద్ద పెద్ద అతిరథ మహారథులు అని మేము చెప్పుకుంటుంటారు, వాళ్ళు కూడా వచ్చి మళ్ళీ చేయడము, మళ్ళీ వాళ్ళు ఫోటోలు దిగినారు. ఫోటోలది ఏముందయ్యా, జనసేన పార్టీ మేము పవన్ కళ్యాణ్ ఆయన అభిమానులు ఉంటారు, వచ్చి ఫోటో దిగుతూ ఉంటారు. దానికి కూడా అంటే వాళ్ళంతా డైరెక్ట్ గా ఒప్పుకోవడమే జరిగింది, మేము వైసీపీ గొడ్డలి పార్టీ సానుభూతి పర్లమని. ఇంత చెప్పిన తర్వాత కూడా వాళ్ళు ఇది చేస్తా ఉన్నారంటే ఇది ఎంత కుట్రపూరిత రాజకీయాలు చేస్తా ఉన్నారో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. గత కొంతకాలంగా వైసీపీ ఉనికి కాపాడుకోవడం కోసం కూడా ఇట్లాంటి చర్యలు చేపడుతూ ఉంది. ఇందులో భాగంగానే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు దృష్టిలో ఉంచుకొని ఈ రకంగా బయటకు వచ్చి ఆందోళన చేస్తున్నారనుకోవచ్చు. అంతే కదా, గతంలో మనం ఎన్నో చూసాం. మెగా డిఎస్సి అది ఎంతో పారదర్శకంగా వాళ్ళు 200 కేసులు వేసినప్పటికీ కూడా ఒక్క తప్పు లేకుండా మన ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు పకడ్బందీగా ఒకేసారి 16,347 పోస్టులను వాళ్ళకు సంవత్సరం కిందటనే వాళ్ళకు నోటిఫికేషన్ ఇచ్చి దాని ప్రక్రియ అంతా పూర్తి చేసి అర్హులైన నిరుద్యోగులకు అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత కూటమి ప్రభుత్వాన్ని. అదే ఇప్పుడు సంవత్సరం తర్వాత వాళ్ళ అంతా ఉద్యోగాల్లో చేరిపోయారు, వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటున్నారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 16,000 పైన ఉద్యోగాలు మాకు ఇచ్చినవని రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉంటే ఇప్పుడు దానిపైన మళ్ళీ రోడ్లకి దీక్షలు ధర్నాలు ఎందుకు చేస్తా ఉన్నారో, వాళ్ళకి అసలు వాళ్ళ బుద్ధి ఉండి చేస్తా ఉన్నారో ఏం కథనో అర్థం కావట్లేదు. ఇన్ని రోజులు ఏం చేస్తున్నారు మీరు దీంట్లో? అదే డిఎస్సిలో మోసాలు జరిగినాయి, ఇవి జరిగినాయి అంటున్నారు. ఇన్ని రోజులు ఏం నిద్రపోతా ఉన్నారా? ఇప్పుడు గుర్తొచ్చిందా మీకు? ఆ రోజే మీరు 200 కేసులు వేసినప్పటికి కూడా అవన్నిటికి దాన్ని సాగిన సమాధానం చెప్పి దాన్ని అన్నింటినీ ఛేదించుకొని పారదర్శకంగానే జరపడం జరిగింది. మళ్ళీ ఈ రోజు ఇది అంటే వాళ్ళు ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు, పరిశ్రమలు ఇస్తున్నారు, ఒకవైపు అభివృద్ధి జరుగుతా ఉంది, సంక్షేమ పథకాలు ఇస్తా ఉన్నారు. ఇంకా ఏం చేయాలో వాళ్ళకు తోచక ఈ కార్యక్రమాలన్నీ చేస్తా ఉన్నారు. అంటే ఇవన్నీ కేవలం స్థానిక సంస్థలు రాబోతున్నాయి కదా, ఇవన్నీ దీన్ని దృష్టిలో పెట్టుకుని చేస్తా ఉన్నారు, లేదంటే ఇంకా ఏమన్నా కుట్ర కోణాలు ఉన్నాయంటారు?
స్థానిక సంస్థల ఎలక్షన్లు ఉన్నాయి, వాటిని దృష్టిలో పెట్టుకొని ఇంకా ఇంకా ప్రజలను భయభ్రాంతులకు చేయాలా, ఇది మంచి ప్రభుత్వము, రాష్ట్రం అంతా కూడా ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వము. ఇప్పుడు మనం చూడండి, ఎన్నో రెవెన్యూ సమస్యలు ఉన్నాయి, అవన్నిటిని ప్రభుత్వము ఛేదిస్తా ఉంది. వాళ్ళ నిర్వాహకం వల్లనే గత ప్రభుత్వంలో వాళ్ళు చేసిన పాపాలు మా పాలిట శాపాలుగా మారినాయి. వాళ్ళు రీసర్వేలు చేసి అన్ని ఏ దాంట్లో అయినా ఇరిగేషన్లు అయినా వాళ్ళు చేసినటువన్నీ అవన్నీ మేము ఇప్పుడు అన్ని అన్ని సమస్యలన్నీ పరిష్కారం చేయడం జరుగుతుంది. ఇది మంచి ప్రభుత్వము, అన్ని రకాలుగా రైతులను అలాగే మహిళలను దృష్టిలో పెట్టుకొని చూడండి, మొన్న ఎంతో మహానాడులో చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది మహిళలకి. అంటే సెంట్రల్ పార్లమెంట్ లో బిల్లు కాకపోయినా మేము స్టేట్ లో తెలుగుదేశం పార్టీ తరపున 33% రిజర్వేషన్ ఇస్తామని నారా లోకేష్ గారు ప్రకటించడం జరిగింది. ఒకవైపు మహిళలకు ఇస్తా ఉన్నారు, రైతులకు ఎన్నో పరిశ్రమలు వస్తున్నాయి, చదువుకున్న యువతి యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు, డెవలప్ అట్లే అవుతా ఉంది. ఇన్ని చూసి ఓర్చుకోలేక ఈ కుట్రలన్నీ పన్నుతా ఉన్నారు. రాష్ట్ర ప్రజలంతా గమనిస్తా ఉన్నారు. ముఖ్యంగా నిన్న జరిగిన సంఘటన నంద్యాల ప్రజలంతా కూడా గమనిస్తా ఉన్నారు. అయితే వైసీపీ తన ఉనికిని కాపాడుకోవడానికి ఇలాంటి చర్యలు చేపడుతుందని చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ అశోక్తో మురళీకృష్ణ, వైకేటీవీ, కర్నూలు జిల్లా.